అక్రమార్కులకు చుక్కలు చూపిస్తున్న సీఐ. అక్రమంగా రేషన్ బియ్యంలను తరలిస్తున్న వాహనాలు తిరుపతి జిల్లా నాయుడుపేట అర్బన్ పోలీసులు సీజ్ చేశారు. బొలారలోని రేషన్ బియ్యాన్ని లారీలోకి లోడ్ చేస్తుండగా శ్రీనివాసపురం వద్ద పట్టుకున్నామని, సుమారు 50 కేజీల 95 బస్తాలు ఉన్న వాహనాలను సివిల్ సప్లై అధికారులకు అప్పగించామని సీఐ అన్నారు. సివిల్ సప్లై డీటీ ఓబయ్య పంచనామా అనంతరం దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ బాబీ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం తెల్లవారుజామున మాకు రాబట్ట సమాచారం మేరకు గౌరవనీయులు తిరుపతి ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు నాయుడుపేట డిఎస్పీ గారి ఆధ్వర్యంలో నేను మరియు మా సిబ్బంది సిఎస్డిటి గారు సివిల్ సప్లైస్ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు శ్రీనివాసపురం రైల్వే అండర్పాస్ వద్ద వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక లారీలో, అదేవిధంగా ఒక బొలారో క్యాంపర్ వెహికల్లో నుంచి లోడ్ చేసుకుంటున్నటువంటి 2 లారీలు సీజ్ చూడడం జరిగింది. దాంట్లో వాళ్ళని విచారించగా ఇక్కడ 2 డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నాడు. వారిని విచారించగా వారు తుళ్ళూరుపేట, అదేవిధంగా నాయుడుపేట చుట్టుపక్కల నుంచి బొలారా క్యాంపర్లో పీడిఎస్ రైస్ని సేకరించి దాన్ని లారీలో డంప్ చేసి లారీని బయటికి తరలిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. దీని మీద సిఎస్డిటి గారు మేము కంబైన్డ్గా రిపోర్ట్ తీసుకొని దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. మొత్తం సుమారు కొన్ని 50 కేజీలు, కొన్ని 40 కేజీలు ఉన్నాయి. 30 నుండి 100 సుమారు 95 బస్తాల వరకు ఉన్నాయి. వీటిని వేమెంట్ చేసి సివిల్ సప్లైస్ డీటీ గారికి హ్యాండ్ ఓవర్ చేసి వారు ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేసి మదనపల్లి వైపుకు తరలిస్తున్నామని చెప్తున్నారు. పూర్తిగా విచారించాల్సింది, కేసు నమోదు చేయించాల్సింది. వీళ్ళు ఎక్కడ వస్తారండి? డ్రైవర్లు 2 మదనపల్లి వాళ్ళు. లారీ డ్రైవర్ మదనపల్లి, బొలారో డ్రైవరు నాయుడుపేట.